వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్తో వనమ రాఘవేంద్ర అరాచకాలు బయటపడ్డాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగునా ఎంతోమంది రాఘవేంద్రలు ఉన్నారు. కొంతమంది తండ్రుల చాటున దౌర్జన్యాలు చేస్తుంటే రాఘవేంద్ర లాంటి వారు తామే ఎమ్మెల్యేలమన్నట్టుగా పెత్తనం చలాయిస్తున్నారు. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఇలాగే చెలరేగిపోతున్నారు. అధికారం అంటే ప్రజల్ని దోచుకోవడమా, అర్ధబలం అంగబలంతో అరాచకాలకు పాల్పడటమా? ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు ఎందుకు చేష్టలుడికి చూస్తున్నాయి? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఐపీఎస్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభ రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. రైట్, లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణ ఉదంతం అందరినీ కలిచివేసింది. వనమ రాఘవేంద్ర అరాచకాలు వికృత రూపం, ఆయన కాలకేయుడి మనస్తత్వం బయటపడింది. కానీ కేవలం దీన్ని పాల్వంచకే పరిమితం చేద్దామా? ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాంటి ఆరోపణలు చాలా చోట్ల ఉన్నాయి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు, వాళ్ళ తరపున సోదరులు, మనుషులు చేస్తున్న దందాలు, సెటిల్మెంట్లు, దీనికి పులి స్టాప్ పెట్టేది ఎలా? నమస్కారం సతీష్ గారు, రెడ్డి గారు కూడా నమస్కారం. యాక్చువల్గా ఇది మనం చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత రాజకీయంలో పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ప్యారలల్ గా వాళ్ళు చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా కొత్త కాదు మన దేశానికి. మీరు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ప్రధానంగా మనం మాట్లాడాల్సింది సంజయ్ గాంధీ గురించి. ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా ఆయన వ్యవహరించాడు. ఆ టైంలో ఎంపీ కూడా కాదు, ఎందుకంటే ఆయన 1980లో ఎంపీ అయ్యాడు. అంతకుముందు ఎటువంటి హోదా కూడా లేదు. ఆయన ఎటువంటి ఇది చేశాడంటే తన ప్రాబల్యాన్ని అక్కడ పెంచుకోవడానికి ఐకే గుజరాల్ గారని అప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా ఉండేవారు. ఆయన చర్యల్లో జోక్యం చేసుకుంటున్న వల్ల ఐకే గుజరాల్ గారు ఫైనల్ గా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కిషోర్ కుమార్ గారు అని సింగర్ ఉన్నారు. ఆయన ఒక ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ లో ఒక పాట పాడమంటే ఆయన రిఫ్యూజ్ చేస్తే సంజయ్ గాంధీ ఆదేశాల మీద ఆల్ ఇండియా రేడియోలో అతని పాటలన్నీ బ్యాన్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి చర్యలు ఎప్పటి నుంచో మనకు వస్తున్నాయి. అదే మీరు చూసుకుంటే మొన్న జరిగిన లఖీంపూర్ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అజయ్ మిశ్రా ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఆశిష్ మిశ్రా అని అక్కడ పీస్ఫుల్ గా ధర్నాలు చేస్తున్న రైతుల మీద వెహికల్స్ ఎక్కించేసి వాళ్లను ఆ సంఘటనల గురించి మనకు తెలుసు. ఆ తర్వాత ఒక ఎస్ఐటి ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్ గా సుప్రీంకోర్టు అందులో ఇంటర్ఫియర్ అయ్యి ఆ ఎస్ఐటి యొక్క స్థాయిని పెంచి తర్వాత ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసి ఈ విధంగా చేయడం వల్ల అప్పుడు ఈ ఆశిష్ మిశ్రా అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాజకీయ నాయకుల యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారు వారి తల్లిదండ్రుల కానీ వాళ్ళ రాజకీయ వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆ రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు కూడా ప్యారలల్ గా అధికారాన్ని చలాయిస్తుంటారు. ఇది మనం గమనించాల్సిన ముఖ్య విషయం. తర్వాత ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో పాల్వంచలో రామకృష్ణ గారి ఇన్సిడెంట్, ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అంటే మేము సాధారణంగా పోలీసులో ఎలా చూస్తుంటామంటే ఈ ఇన్సిడెంట్ ప్రివెంటబుల్ నాన్ ప్రివెంటబుల్, అంటే దీన్ని మనం ఆపిండొచ్చా లేదా అన్నది మనం చూడాలి. అది ఎప్పుడు మనం ఆపగలం అంటే ఇంతకు ముందు వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక ఎఫెక్టివ్ గా మనం చర్యలు తీసుకుని ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ పరిస్థితి వచ్చే ఆస్కారం కూడా ఉండదు. అందువల్ల ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే వాజ్ ఇట్ ఏ ప్రివెంటబుల్ ఇన్సిడెంట్ ఆర్ నాన్ ప్రివెంటబుల్. దానికోసం చేయాల్సిన విషయం అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వగానే దాన్ని వెంటనే దాని కాగ్నిజెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సుప్రీం కోర్టు చూస్తే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అన్న జడ్జిమెంట్ లో మీరు ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్ లో మీకు కంప్లైంట్ ఇస్తే అది కరెక్టా తప్ప అన్నది పక్కన పెట్టేసి మొదట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నది ప్రథమంగా వాళ్ళు చెప్పిన విషయం. మీకు ఏదైనా విషయంలో కొద్దిగా సంశయం ఉంటే దానిలో ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నది రిజిస్టర్ చేయాలి. అంటే మ్యాట్రిమోనియల్ కేసెస్, అంటే ఈ తగాదలు పడుతుంటారు హస్బెండ్ వైఫ్, తర్వాత వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్, ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిజిస్టర్ చేయాలి. లేకుంటే ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో పొందుపరచాలి అని చెప్పడం జరిగింది. ఇటువంటి నిర్ణయాలు ఉండడం, తర్వాత దానికి సంబంధించిన ఆర్డర్స్ ఉండడం చూసాం. కానీ ఈ టీవీల్లో వస్తున్న ఈ రాఘవేంద్ర రావు గురించి ఏవైతే వస్తున్నాయో అవి వింటుంటే ఇంతకు ముందున్న మ్యాటర్స్ లో ఏమైంది, తర్వాత ఆ చర్యలు ఏమయ్యాయి, ఇదొకటి గమనించాల్సిన విషయం. తర్వాత
మన కేసెస్ చాలా ప్రొలాంగ్ అవ్వడం కూడా ఏమవుతుందంటే ఇటువంటి నేరస్తుల యొక్క మనోధైర్యం పెరుగుతుంది. నేను చేశాను, ఏమైంది, 10 సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా నా మీద ఏమో అవ్వలేదు. దానివల్ల ఏంటంటే త్వరగా కేసులు పరిష్కారం అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి పోలీస్ ఇన్వెస్టిగేషన్, రెండవది దాన్ని ఇమీడియట్ గా ట్రయల్ చేసి ఈ ఎవరైతే నేరం ఆరోపించబడిందో వారిని గనుక శిక్షలు గనుక విధించగలిగితే అది సొసైటీ మీద పరిణామం చూపిస్తుంది. కాబట్టి క్విక్ ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్విక్ ట్రయల్ ఈ రెండు చేయగలిగితే రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని ఇవ్వడం జరిగిందో దానికి నిజమైన సపోర్ట్ చేసిన వాళ్ళమందరం అవుతాం. మనిషికి స్వేచ్ఛగా జీవించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందంటే దానికి వాట్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ హావ్ లెడ్. యాక్చువల్ గా మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2020 సంవత్సరంలో కర్నూలులో కూడా ఒక ఫ్యామిలీ మొత్తం రైలు కింద పడి చనిపోయారు. అవును, ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. అతను, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మాయి, కొడుకు. స్థానిక పోలీసులు వాళ్ళని హరాస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ రైల్వే అక్కడ కూడా ఒక సెల్ఫీ వీడియో అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి. తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఏం జరుగుతోంది అన్నది విచారించాలి. ఏ విధంగా ఈ లోకల్ లెవెల్లో ఉన్న మెషినరీ కూడా ఏ విధంగా ఇటువంటి వారికి సపోర్ట్ ఇస్తుంది, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఒక స్ట్రాంగ్ యాక్షన్ కూడా ఎవరైనా ల్యాప్సెస్ ఉంటే అవి కూడా తీసుకోవాల్సిన అవసరం చాలా. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇంకా ప్రజాస్వామ్యము, రాజ్యాంగం అన్నవి అంటే లక్ష్మీనారాయణ గారు ఈ స్ట్రాంగ్ యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? మీరు అన్నట్టుగా ఎక్కడైతే ఎమ్మెల్యేల పిల్లలు, ఎమ్మెల్సీలు, ఎంపీల పిల్లలు, తర్వాత కొన్ని చోట్ల ఇంకా నేరుగా ప్రజాప్రతినిధులే రంగంలో దిగి సెటిల్మెంట్లు దందాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అక్కడున్న వ్యవస్థ, మీరు అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలు కానీ ఖచ్చితంగా న్యాయం వైపు అడుగులేసే పరిస్థితి ఉందా? రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు అన్నవి ప్రజల జన జీవితాల్లో చాలా విస్తృతమైన ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు కూడా ప్రజలకు ప్రభుత్వం అంటే ఏంటి అన్నది ఈ రెండు డిపార్ట్మెంట్లు ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తాయి. కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి, క్రైమ్ వచ్చేసరికి పోలీస్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికోసమే పోలీస్ హైరార్కీలో సీనియర్ ఆఫీసర్స్ ని తీసుకుంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తారు, సూపర్విజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. డిఎస్పీలు గానీ, ఎస్డిపిఓస్ గానీ నియమించి క్రైమ్ వర్క్ సూపర్వైజ్ చేయడం, ఇవన్నీ కూడా జరగాలి. తర్వాత ఎవరిని అక్కడ పోస్టింగ్ చేస్తున్నాము, తర్వాత వచ్చేసి ఎవరి ప్రభావం వల్ల అక్కడ పోస్టింగ్లు అవుతున్నారు ఆఫీసర్లు, ఇది కూడా గమనించాల్సిన అంశం. ఎందుకంటే చాలా మంది తమకు అనుకూలంగా ఉండే వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నాలు చాలా చేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రకాష్ సింగ్ గారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, తర్వాత ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి, పోలీస్ ఎలా పనిచేస్తుంది అన్నది కూడా రివ్యూ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ మీద ఉన్నాయి, కానీ ఫైనల్ గా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేసరికి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి, ఇంతకు ముందు ఎందుకు దీని మీద యాక్షన్స్ తీసుకోలేదు, ఇటువంటి సెటిల్మెంట్స్ చాలా మంది ఏం చేస్తుంటారంటే పొలిటికల్ వాళ్ళు ఇటువంటి వాళ్ళ పిల్లలు ఇళ్లలో పిలిచి సెటిల్మెంట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సెటిల్మెంట్ గానీ ఏదైనా ఉంటే అది కోర్టుల ద్వారా జరగాలి తప్ప ఈ విధమైన సెటిల్మెంట్స్ చేయడం తప్ప. కాబట్టి ఇటువంటి సెటిల్మెంట్స్ జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్. కాబట్టి ఇటువంటి ఒక ఇన్సిడెంట్ కొన్ని రోజులు మనం మాట్లాడతాము, తర్వాత మళ్ళా కూడా ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. వెనకాల ఉన్న కారణాలు లోపల జరిగేది మాత్రం సెటిల్మెంట్ అనేది. పద్మనాభ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేల ఆస్తులకు సంబంధించి, అవినీతి వ్యవహారాలకు సంబంధించి చాలా అంశాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సంస్కృతి చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా దందాలు, సెటిల్మెంట్లు. ఒక ఆస్తి తగాదా ఉంటే ఎమ్మెల్యే దగ్గరకో, ఎమ్మెల్యే కొడుకు దగ్గరకో, ఎంపీ దగ్గరకో, ఎంపీ కొడుకు దగ్గరకో, ఎమ్మెల్సీ దగ్గరకో, ఎమ్మెల్సీ కొడుకు దగ్గరకో, లేదంటే అక్కడ కొంత ప్రాబల్యం ఉన్న ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే పని అవుతుందన్న ఒక ధోరణి పెరగడం కరెక్టేనా? రెండు ఈ ఒక్క ఆస్తి తగాదా వ్యవహారాలు కాదు, ఎలాంటి సమస్య అయినా, అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయినా, ఈ వనమా రాఘవేంద్ర ఇన్సిడెంట్ మనకి ఏమి నేర్పుతోంది? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ విషయంలో ఏం చేయబోతుంది? అంటే ఈ వ్యవస్థలో ఏమైపోయిందంటే మనము న్యాయబద్ధంగా పోలీస్ వాళ్ళను లేక కోర్టులోకి వెళ్తే మనకు న్యాయం జరగదు, సత్వర న్యాయం అయితే అసలే జరగదు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను ఆశ్రయించినట్టయితే తొందరగా మనకు సెటిల్మెంట్ అవుతుంది అన్నది ఒకటి సమాజంలో పాతుకొని పోయింది. దానికి కారణాలు ఏంటంటే మొత్తము ఈ సిస్టమ్ ఏదైతే వ్యవస్థ ఉందో దాంట్లో
కొన్ని తప్పులు ఏర్పడ్డాయన్నమాట. ముఖ్యంగా జ్యుడిషియరీ ఉంది. ఏ కేసులు అయినా కానీ ముఖ్యంగా సివిల్ కేసులు అయినట్టయితే 10 సంవత్సరాల లోపల సెటిల్ అయ్యే కేసులే లేవు. ఆ విధంగా వ్యవస్థ తయారైపోయింది. దానికి తోడు ఈ పోలీసు యంత్రాంగం కూడా అనుకున్న పద్ధతిలో పనిచేయడం లేదు. ప్రజలకు పోలీస్ వ్యవస్థ మంచి ఆఫీసర్స్ చాలామంది ఉండొచ్చు, కానీ ఆ వ్యవస్థ మీద నమ్మిక అనేది పోయింది. ఇప్పుడు మనము రాజకీయ నాయకులనే అంటున్నాం, కానీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగస్తులది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు చేసేటి అరాచకాలు ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే చాలామంది ఉద్యోగస్తులు మంచి పోస్టింగ్ కావాలా, రిటైర్ అయినాక మళ్ళా రీఎంప్లాయ్మెంటో లేదో అడ్వైజర్ పోస్టో కావాలా, దానికోసమని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అలా తయారైపోయింది వ్యవస్థ. అంటే ఈ యొక్క రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేషన్ రెండు కలిసి ప్రజలకు ఇక్కడ మన దేశం లోపల న్యాయం అన్నది ఉన్న వాళ్ళకు ఒకటి, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒకటి, అధికారంలో లేని వాళ్ళకు సామాన్య ప్రజలకు ఒకటి అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇక రెండవది, ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ మీద కేసులు చాలా ఉన్నాయి. మేము ఎన్నికల్లో వీళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్స్ అన్ని తీసుకొని చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. కొందరు, ఉదాహరణకు నేను వ్యక్తుల పేర్లు తీసుకోదలుచుకోలేదు, కానీ ఐపీసీలో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైన నేరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మర్డర్స్, కిడ్నాప్, ఎక్స్ట్రా మార్టిమోనియల్ అంటే వివాహేతర సంబంధాలు. ఆయన ధైర్యంగా దాంట్లో ఇస్తున్నాడు, నా మీద ఈ 10 కేసులు ఉన్నాయి ఈ సెక్షన్ల కింద అని. అవన్నీ ఉంటే అయినా కానీ ప్రజలు ఎన్నుకుంటున్నారు. తిరిగి ఎక్కడికి వస్తుందంటే ప్రజలు కూడా ఈ యొక్క వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి, వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడానికి ప్రజలు కూడా కారణమే. స్టార్టింగ్ ఎక్కడవుతుందంటే ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రజలు మంచి వ్యక్తి అని చూడకుండా కులం మీద, మతం మీద, డబ్బు మీద ఆధారపడి ఎన్నుకుంటున్నారో, వాళ్ళు ఎన్నికైన తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ తమ చేతిలోకి తీసుకొని ఈ యొక్క మొత్తం సిస్టమ్ అంతా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే లేదా ఆయన బంధుగణము ప్రజల సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారని చాలా వింటున్నాం మనం. అది సిస్టమ్, సొసైటీ ఒప్పుకుంటుంది. ఏమిటంటే మనం ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏదో సెటిల్ చేసుకుందాం అన్నట్టుగా. సో ఒక ఎమ్మెల్యేలనే మనం ఇక్కడ తప్పు పట్టడం కాదు. కాకపోతే ఏంటంటే విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు, భయం అన్నది లేకుండా పోయింది. ఇవాళ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి లేనిది ఎస్పీ కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేకుండా తయారైపోయింది. ముఖ్యంగా ఈ రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే అధికారులను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఏదైతే పోలీస్ రిఫార్మ్స్ కావాలని అన్నప్పుడు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఒక పెద్ద ఉద్యమం చేసినాము. స్టేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవి కావాలా, సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, మాకు బోధ చేసినాడు. ఏమన్నాడంటే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పొలిటీషియన్ అయినా పోలీస్ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటుంది. వాళ్ళని మేము కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మమ్మల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, మా పనులేం సాగనీయరని. అంటే పోలీస్ వ్యవస్థను ప్రతి రాజకీయ పార్టీ, అది జాతీయ పార్టీలు కావచ్చు, స్థానికంగా ఉన్న పార్టీలు కావచ్చు, తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. అది పెట్టుకోవడానికి ఆయుధం ఏంటంటే ట్రాన్స్ఫర్సు. సీనియర్ లెవెల్ పోస్టులు అయితే రిటైర్మెంట్ తర్వాత ఒక అడ్వైజర్గా పెట్టి, కొన్ని సందర్భాల్లో అయితే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, కార్ ఇచ్చి, బిల్డింగ్లు ఇచ్చి, సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చి, ఈ మాదిరిగా ఒక అడ్వైజర్కు సంవత్సరానికి ₹1,00,00,000 పైన ఖర్చు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 మంది అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సమాచార హక్కు చట్టం కింద మేము అడిగినాం, మరి ఇంత ఖర్చు పెడుతున్నారు ఈ అడ్వైజర్స్ మీద, మీరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు అవసరం ఉన్నప్పుడు ఫైల్ పంపుతాం, వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, కానీ ఏం చేస్తున్నారు అనేది మేము చెప్పలేమని డైరెక్ట్గా మాకు రిప్లై ఇచ్చినారు. అంటే ఏంటంటే, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మంచి పోస్టింగ్ కావాలి, ఒక కలెక్టర్ పోస్టింగ్ కావాలంటే మీరు చెప్పినట్టు చేయండి, మా చెప్పు చేతుల్లో ఉండండి. రైట్, మీరు అన్నట్టుగా ఈ పోస్టింగ్లకు సంబంధించి మీరు అన్నట్టుగా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. మీకు అడ్వైజర్ గానో ఇంకేదో, కానీ ఇలాంటి దందాబాజీలను మనం అడ్డుకట్ట వేయలేమా? ఎందుకంటే ఒక కేస్ స్టడీ లాగా మనం వనమా రాఘవ ఇష్యూ తీసుకుంటే, ఇది ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వర కల్లుండి ధృతరాష్ట్రుడి పాత్ర ఎందుకు పోషించారు ఇన్ని రోజులు అనేది ఒకటి. 2, తలాపాపం తిడిగనన్నట్టుగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి నేరుగా రామకృష్ణ మరణంతో సంబంధం ఉన్నా లేకపోయినా గత 15-20 సంవత్సరాలుగా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే తరహా సెటిల్మెంట్లకు సంబంధించి, ఇదే తరహాగా సూసైడ్ కొందరు చేసుకున్నారన్న అంశాలకు సంబంధించి కళ్ళెదుట ఇంత కనిపిస్తున్నప్పుడు, రెండోది మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కొన్ని ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు వనమా రాఘవ. ఆ మూమెంటం కూడా కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఫెయిల్ అవ్వటం, ఇది కరెక్ట్ అనేది?
ఇది అసలు ఇది అక్కడ ఓ రూల్ ఆఫ్ లా అంటూ నడవడం లేదు. ఆయన ఇప్పుడే మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా 10 ఏళ్ల నుంచి ఆయన మీద కేసులు ఉంటే మరి సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు నిన్న ఒక నోటీస్ ఇచ్చినట్టున్నారు, 10 years బ్యాక్ నీ మీద ఈ కేసు ఉంది, దీనికి ఏం చెప్తావని. అంటే 10 సంవత్సరాల నుంచి ఏం చేసినారు? సిస్టమ్ ఏదైతుందో పొలిటికల్ ప్రెషర్కు లొంగిపోయి కేసులు పక్కన పెడుతున్నారు. దాంతో వీళ్ళు రెచ్చిపోతున్నారు అన్నమాట. సో ఇక్కడ తప్పు పట్టాల్సింది ఫస్ట్ తప్పు ఏదైతుందో ఆ క్రిమినల్ ఎమ్మెల్యే ఆయన కొడుకు మీద ఉంటే, సెకండ్ తప్పు అన్నది పోలీస్ వాళ్ళ మీద ఉంది. పోలీస్ వాళ్ళే గట్టిగా ఇది చేసి ఉంటే ఇలా అయ్యేది కాదు. మరి పోలీస్ వాళ్ళు ఎందుకు చేయలేదంటే పొలిటికల్ సిస్టమ్ ఆ లోకల్ పోలీస్ వాళ్ళ మీద ప్రెషర్ చేయడము, ఆయన మీద ఎటువంటి కేసులు బుక్ చేయకపోవడం, ఒకవేళ చేసినా కానీ దానికి ఎంక్వైరీ పేరు మీద 10 సంవత్సరాలు పెండింగ్లో పెట్టడం. ఈ రాజకీయ నాయకులకు వాళ్ళ సంబంధికులకు ఇప్పుడు ఒకటి ఏమి అర్థమైందంటే, మేమేమి చేసినా చెల్తుంది, ఏమీ కాదని. ఎక్కడనో ఒక జాల ఇప్పుడు అది బీహార్లో లాలూ ప్రసాద్ కేసు కావచ్చు, హర్యానాలో ఆయన సీఎం కేసు కావచ్చు, 1-2 అయినాయి. కానీ మిగిలిన ఈ యొక్క రాజకీయ నాయకుల మీద కేసులని 100ల కొద్ది కేసులు ఉన్నాయి. అవి ముందుకే జరగడం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే ఈ యొక్క పోలీస్ వాళ్ళని పక్కన పెట్టండి, 15 నిమిషాల లోపల పలానా కమ్యూనిటీని మేము చూస్తామని అన్నాడు. అదంతా రికార్డ్ అయింది. 10 years వరకు దాని మీద ఏం కాలే. మొన్న స్పెషల్ కోర్టులో పెడితే ఎవిడెన్స్ లేదని తీసేసినారు. అంటే కేసులు బుక్ చేయరు, బుక్ చేసినా కానీ పొలిటికల్ ప్రెషర్తోని పోలీస్ వాళ్ళు దాన్ని సరిగా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల వీళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు అన్నమాట. రైట్. లక్ష్మీనారాయణ గారు, 10TV ఒక సామాజిక బాధ్యతగా వనమారాఘవ దురాగతాలపై గత 4-5 రోజులుగా కథనాలు ప్రసారం చేయటం, అది సీఎంఓ దృష్టికి వెళ్ళటం, ఇలాంటి అంశాలన్నీ జరిగాయి. అదొక ఎత్తు. రెండోది ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, కేవలం ఊరుకో వనమారాఘవ ఉన్నారు, ఊరుకో వనమారాఘవ పుట్టుకొస్తున్నాడన్న ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీస్ వ్యవస్థ, రెండోది సత్వర న్యాయం జరగట్లేదన్న భావంతో ప్రజలు ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తుండడం, ఏంటి పరిష్కారం? వేఅవుట్ లేదా ఇంకా మనం ఈ సిస్టమ్కి ఇంకా అలవాటు పడిపోవాల్సిందేనా? ఏదైనా ఒక ఇటువంటి దురదృష్టకరమైన ఘటన జరిగినప్పుడు ఇది ఘటనకు మాత్రమే పరిమితం చేయకుండా మన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా ఆలోచనలు జరగాలి. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ది రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్. కాబట్టి వీళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారన్న దాని మీద ఆధారపడుతుంది. ఆ తర్వాత లేకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కోర్టుకు వెళ్ళడం, అక్కడి నుంచి ఆదేశాలు తీసుకురావడం, ఆదేశాలు తీసుకొచ్చిన తర్వాత అవి ఎంతవరకు అమలు అవుతాయి అన్నది కూడా చూడాలి. అమలు అవ్వకుంటే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్. యాక్చువల్ గా ఏంటంటే సమాజంలో ఆర్బిట్రేషన్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. మన చీఫ్ జస్టిస్ గారు ఇక్కడ మన హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ యాక్ట్ అని కూడా ఉంది. కానీ ప్రజలు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కోర్టులు, ఈ ప్రొసీజర్స్ ఇవి వెళ్లకుండా మా సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి సానుభూతిగా పరిష్కరించగలిగితే బాగుంటుంది అన్నది కూడా చాలా మంది అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ షీ టీమ్స్ అని మనకున్నాయి తెలంగాణలో. వాళ్ళు ఏం చేస్తారంటే హస్బెండ్ వైఫ్ ఇలాంటి హరాస్మెంట్, ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు మొదట కౌన్సిలింగ్ పిలవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. దానివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. కానీ సీరియస్ అలిగేషన్స్ ఎప్పుడైతే వస్తాయో, తర్వాత ఈ సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు వాటి వెంటనే కాగ్నిజెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఈ సదరు వ్యక్తి మీద అనేక మంది కంప్లైంట్ చేసి ఉండవచ్చు, కానీ ఆ కంప్లైంట్స్ అన్ని రికార్డ్ అవుతున్నాయా లేదా అన్నది కూడా చూడాలి. తర్వాత పోలీస్ స్టేషన్స్ కు ఎవరు వస్తున్నారు అన్నదాన్ని ఒక ఇండిపెండెంట్ కమిటీ అన్నది ఆర్ ఇండిపెండెంట్ పీపుల్ అన్నది కూడా మానిటర్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది ఆ కంప్లైంట్ అన్నది కూడా ఎక్కడ దాఖలా లేదని వాళ్ళు పంపించేయచ్చు. సిఐ గారు లేరనో, ఎస్ఐ గారు లేరనో, మళ్ళా రండి, ఈ విధంగా కూడా చాలా మందిని రిటర్న్ చేస్తుంటారు. అందువల్ల ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్స్ తీసుకొచ్చినా కూడా అవి వెంటనే రికార్డ్ అవ్వకపోవడం కూడా ఒక పెద్ద మన సిస్టమ్ లో ఉన్న ఫాల్ట్. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి? ఇన్ కేస్ పోలీస్ స్టేషన్ లో ఎవరైనా సిటిజన్ చార్టర్ ఏదైనా ఉంటే వాళ్ళ సభ్యులు వచ్చి అక్కడ కూర్చోను, లేకుంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ ఎవరైనా కూర్చుంటే అకౌంటబిలిటీ అన్నది పెంచడం చాలా అవసరం. తర్వాత వచ్చేసి పోలీస్ ఆఫీసర్స్ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, అంటే వీటిని ఇప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అంటే సంవత్సరం పొడుగునా నేను ఎలా పని చేశాను, అదేమవుతుందంటే అది కేవలం ఒక సూపర్వైజరీ ఆఫీసర్ దగ్గర నుంచి మాత్రమే దాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మనం ఎవరి కోసమైతే పని చేస్తున్నామో, ఎవరైతే స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పర్ఫార్మెన్స్ ని ఏ విధంగా
వాళ్ళు అనలైజ్ చేస్తున్నారన్న కాంపోనెంట్ కూడా ఉండాలి. దీన్నే 360 డిగ్రీస్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. అంటే ఒక సిఐ గాని ఎస్ఐ గాని ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు అతని పనితీరు అన్నది ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు వ్యక్తం చేయాలి. రైట్. లేకుంటే కేవలం నా పై అధికారి మాత్రమే నేను చాలా బాగా పనిచేస్తున్నానంటే నాకు ప్రమోషన్లు వస్తుంటే, కానీ నేను ఎవరి కోసమైతే పని చేస్తున్నానో వాళ్ళు నా వల్ల సఫర్ అవుతున్నప్పుడు నా పర్ఫార్మెన్స్ సరిగా లేదు అన్నదాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం. కాబట్టి తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ ఈ విషయంలో కూడా కేవలం ఆఫీసర్స్ మాత్రమే కాకుండా కొంతమంది పబ్లిక్ ఇంపార్టెంట్ పీపుల్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే మనం చేస్తున్న విషయంలో ట్రాన్స్పరెన్సీ, తర్వాత మన అకౌంటబిలిటీ వీటిలను పంచి ఎక్కడైతే డిఫాల్ట్ జరుగుతుందో, ఎక్కడైతే సక్రమంగా విధులు నిర్వహించడం లేదో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది సిస్టమ్. ఎందుకంటే పోలీస్ అన్నది మొనోపలి. వేరే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ నాకు నచ్చకుంటే ఇంకో సిమ్ కార్డు తీసుకుంటాను, కానీ నాకు ఏదైనా జరిగితే నేను పోలీస్ స్టేషన్స్ కే వెళ్ళాలి. అవును. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ న్యాయం జరుగుతుంటే నేనేం చేస్తాను? రామకృష్ణ లాంటి సంఘటనలు, లేకుంటే కర్నూలు నంద్యాలలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి. అబ్దుల్ సలాం. కాబట్టి ఇవి కాకుండా ఇట్ ఈస్ ద రైట్ టైం టు వేకప్. తర్వాత మొత్తం మెషినరీ కూర్చొని ఏమవుతుంది, రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఎందుకు పాటించబడటం లేదు, ఎక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక రివ్యూ జరిగి దీనిలో మార్పులు చేర్పులు తీసుకురావాలి. లేకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళా జరిగే అవకాశం కూడా ఉంది. అంటే లక్ష్మీనారాయణ గారు, బేసిక్గా అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ట్రోల్ అవుతున్న ఒక ప్రశ్న, ఒకవేళ రామకృష్ణ ఈ విధంగా వీడియో రిలీజ్ చేయకుండా ఉండి సజీవంగా ఉండి ఈ తరహాగా ఆరోపణలు చేసి ఉంటే ఇప్పుడు సపోర్టుగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇప్పుడు సపోర్టుగా ఆయనకి అండగా నిలుస్తున్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడేవారా, ఈ విధంగా ఉండేదా అనేది మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పోరాడాలి, చట్టపరంగా న్యాయపరంగా పోరాడాలి, విజయం సాధించాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి. చనిపోవటం అనేది అది కరెక్ట్ కాదు, అది అలాంటి బలహీనత కూడా కరెక్ట్ కాదు మనం ఒక యాంగిల్లో చూస్తే. కానీ నిజంగా ఆయన ఈ తరహాగా ఈ వీడియో రిలీజ్ చేయకుండా ఉండి ఉంటే, ఈ తరహాగా ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండి ఉంటే, ఇప్పుడు వనమా రాఘవ్కి ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు, తర్వాత ఈ ఇష్యూస్ సంబంధించి వనమా రాఘవ్ని కానీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడేవారా అని ఇది ఒక సామాన్యుడి ప్రశ్న. కరెక్ట్ అండి. ఎందుకంటే సొసైటీలో ఎలాంటి చేంజ్ రావాలి? మన మనిషి ఎప్పుడు తన జీవితాన్ని సమాప్తం చేయాలనుకున్నాడంటే ఇంకేమీ పర్యాయం లేదు నాకు, నేను జీవించి ఉండి నేను చేసుకోలేను, నా మీద ఇంత ఈ విధంగా థ్రెటన్ చేయడం జరిగింది, ఈ విధంగా నన్ను వార్నింగ్ చేయడం జరిగింది, నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తప్ప మాకు వేరే పర్యాయం లేదన్న పరిస్థితికి వ్యక్తి ఎందుకు చేరతాడన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన రిలీజ్ చేసిన ఈ సెల్ఫీ వీడియో ఏమవుతుందంటే దీన్ని లీగల్ పరిభాషలో డైయింగ్ డిక్లరేషన్ అంట, సెక్షన్ 32 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఒక మనిషి చనిపోయేక ముందు గానీ ఆ పరిస్థితులు ఏ పరిస్థితుల వల్ల అతను ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు అన్న దానికి ఇట్స్ ఎ రిలవెంట్ ఫ్యాక్ట్. కోర్టులు దాన్ని పరిగణనలోకి తీసుకుంటాయన్నమాట. మీరన్నట్టు వాళ్ళ పిల్లల్లో ఒక అమ్మాయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నది, ఐ థింక్ సాహితీనో ఎవరో అనుకుంటారు ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చిందని విన్నాను నేను, పేపర్ లో ఇచ్చిన కథనాల ప్రకారం. కానీ మీరు అన్నట్టుగా ఈ వీడియో కనుక ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండేది అన్నది, ఎందుకంటే ఎవిడెన్స్ ఇంకేమీ ఉండదు. ఆ తర్వాత కేవలం ఈ అమ్మాయి ఏం చెప్పిందో కూడా మనకు తెలియదు. కానీ ఈ వీడియో రావడం వల్ల ఏమైందంటే జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ప్రెషరైజ్ చేస్తున్నారు, టు వాట్ ఎక్స్టెంట్ అన్నది కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇటువంటి కనువిప్పు కల్పించిన ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా తీసుకొని ఇటువంటివి అన్రిపోర్టెడ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అవును, ఇటువంటివి ఎన్ని చోట్ల ఏం జరుగుతున్నాయో. కాబట్టి కానీ ప్రజలు ఇంకా మాకు, ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీసులు అన్నది ఎమ్మెల్యేల ఇళ్లకి గాని ఎక్కడికి వెళ్ళకూడదు, అది కూడా చాలా ప్రజలు గమనిస్తుంటారు. అంటే యంత్రాంగం అంతా కూడా ఆ ఇంటిలో ఉంటే ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైనా అధికారం చెలాయిస్తున్నా కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళు కలుస్తున్నారంటే ప్రజల్లో ఏమవుతుందంటే ఇంకా మాకు న్యాయం ఇచ్చే వాళ్ళు ఎవరు లేదన్న ఒక నైరాశ్యం వచ్చేసి ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం. కాబట్టి నేనేమంటున్నానంటే ది రోల్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఎస్పీలు గానీ, ఎస్డిపిఓలు గానీ, తర్వాత ఐజీలు గానీ, డీజీ గారు గానీ, వీరందరూ కూడా, ఎందుకంటే మొత్తం పోలీస్ వ్యవస్థ పోలీస్ స్టేషన్ మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ స్టేషన్ చక్కగా పనిచేస్తేనే వ్యవస్థ ఉంటుంది, మిగతా డిపార్ట్మెంట్స్ లాగా కాదు. కాబట్టి పోలీస్ స్టేషన్ యొక్క వర్కింగ్ అన్నది డెవలప్ చేయడం, ఇంప్రూవ్ చేయడం అన్నది ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్. అందువల్ల దీనిలో ఇదొక సంఘటనగా తీసుకోకుండా మొత్తం వ్యవస్థలో మార్పు తెచ్చే విధంగా పోలీస్ సీనియర్ అథారిటీస్ అన్ని కూడా కూర్చొని
దే షుడ్ డూ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని Right. ఒప్పించి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రైట్. పద్మనాభరెడ్డి గారు, ఇక పార్టీల బాధ్యత ఏంటంటే ఏం చెప్తారు? మనం చూసాం, అంటే గతంలో ఈ నేర చరిత్రలకు సంబంధించి చాలా రకాల చర్చలు జరిగాయి. మధ్యలో ఎన్నికల సంస్కరణలు అన్నారు, కొన్ని మార్పులు వచ్చాయన్నారు. కానీ ఎక్కడ వ్యవస్థ మారటం లేదు. నేర చరిత్రలు ఒకటి, ఎన్నికల్లో పోటీ చేయడం అంశం ఉన్నది ఒకటైతే, ఈ విధంగా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, వ్యవస్థని తమ చేతుల్లోకి తీసుకొని అజమాయిషీ చేయటం, ఈ సెటిల్మెంట్లకు పాల్పడడం అడ్డుకట్ట ఎలా? ఈ పార్టీలలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. దాంతో ఏమైపోతుందంటే వాళ్ళు మంచి వాళ్ళకు టికెట్లు ఇవ్వాలన్న పద్ధతి కాకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇద్దాం. ఆ ప్రాంతం లోపల ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఎవరికి మనం టికెట్ ఇస్తే గెలుస్తారు, ఆ యాంగిల్లో పోతున్నారు. కానీ ఒక మంచి క్యాండిడేట్ను మనం అక్కడ నిలబెడతామన్నది లేదు. ప్రజల నుంచి కూడా ఆ పార్టీ ఏదైతే ఒక క్యాండిడేట్ను అక్కడ నిలబెట్టినారో స్పందన అన్నది అటువంటిది ఏం జరగడం లేదు. ఉన్న దాంట్లో లెవెల్ను సెలెక్ట్ చేసుకుందామన్న పద్ధతిలో ఉన్నారు. ఇది ఒక్కొక్క నిమిషం పక్కన పెడితే రెండో ఇష్యూ, ఇప్పుడు మనం అంతా ఎమ్మెల్యేలు ఎంపీలది మాట్లాడినాము. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీ అంటే లోకల్ గవర్నమెంట్ లోపల 50% మహిళలకు రిజర్వ్ చేసినారు గ్రామాలలో. ఎక్కడ కూడా ఓ మహిళా సర్పంచ్ కూర్చొని మీటింగ్ కండక్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లేదు. అంతా కూడా భర్తనే, మిస్టర్ ప్రెసిడెంటే. అక్కడ భర్తలే రాజ్యం చేస్తున్నారు. దీని మీద మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినారు. ఎక్కడైనా సర్పంచ్ల భర్తలు వచ్చి మీటింగ్లో ఉండి వాళ్ళే రాజకీయాలు నడిపినట్టయితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని, అయినా కానీ నడవడం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరితో పని అవుతుంది. ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కొడుకుతో సెటిల్మెంట్ చేసుకోవడం, ఎంపీ ఉన్నాడు, ఆయన అల్లుడితో సెటిల్మెంట్ చేసుకోవడం, ఈ మాదిరిగా ప్రజలకు అలవాటు పడిపోయింది అనమాట. సో ఈ సిస్టంలో ఏదైతే ఉందో దీన్ని క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. టోటల్ సిస్టమ్ను క్లీనింగ్ చేయాలంటే ఒక రంగంతో కాదు, ఒక రాజకీయ నాయకుల్ని మనం అనడంలో నేను అనుకోవడం కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు, రాజకీయాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు కావాల్సిన అధికారం కావాలనంటే ఎవరిని పెడితే అక్కడ గెలుస్తాడు, ఆ గెలుపు గుర్రం కోసమే వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. దాంతో ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 30 to 40% క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళే అక్కడ కూర్చొని చట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ ఏ విధంగా నడుస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇష్యూ మీద 2-3 దినాలు గందరగోళం అయిపోతుంది. అసలు చర్చ కావాల్సినటువంటి పద్ధతులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏమీ చర్చకే రావడం లేదు. అక్కడ పార్లమెంటు అసెంబ్లీ నడవడం అన్నది ఒక అపాస్యంగా తయారైంది. ప్రజల్లో కూడా రాజకీయ నాయకులు మాట్లాడితే మేము అసెంబ్లీ ముట్టడిస్తాము అంటే అదేమైనా శత్రువుల కోటనా, దాన్ని ముట్టడిస్తాము అనడం, ఈ పదాలు ఈ లాంగ్వేజ్ల బట్టి చూస్తూ ఉంటే సిస్టంలో ఈ యొక్క డెమోక్రసీకి విలువ లేకుండా పోయే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి మనం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మరో అంశం ఏంటంటే కేవలం రాజకీయ నాయకులకి ఇది పరిమితం చేయలేము, కొందరు అధికారులు కూడా ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారంటున్నారు పద్మనాభరెడ్డి గారు. వాస్తవమేనా? ఉంటుందండి రకరకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంద్యాల సంఘటన చూసుకుంటే, అబ్దుల్ సలాం ఘటన తీసుకుంటే, అందులో అతను లోకల్ గా ఉన్న సిఐఈ తర్వాత ఎస్ఐల మీద కంప్లైంట్ చేశారు, వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి. అందువల్ల ఏంటంటే కొంతమంది అధికారులు కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగంగా పాల్పడతారు. చాలా మందిని మనం చూసాం. కరప్షన్ కేసెస్ లో కూడా ఎంతమంది బుక్ అవుతున్నారో మనం చూసాం. తర్వాత వాళ్ళు అవుట్ ఆఫ్ ది వే వచ్చేసి సెటిల్మెంట్స్ చేయడం, ఇలాంటివి కూడా మనం అనేక విషయాలు చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు. అంటే ఒక మైనర్ పర్సెంటేజ్ ఉండొచ్చు, ఇది ఒక 10% ఉండొచ్చు, కానీ ఈ 10% కూడా మనం తగ్గించాలి, దాన్ని జీరోకి తీసుకురాగలగాలి. దానికోసమే మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి కంప్లైంట్ రాగానే వెంటనే దాన్ని సీరియస్ గా కాగ్నిజెన్స్ తీసుకుని దానిపైన చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళకు కూడా ఒక లెసన్ సిగ్నల్ గా వెళ్తుంది. కాబట్టి కొంతమంది ఆ విధంగా చేస్తున్నారంటే వాళ్ళని వదిలేస్తే, వాళ్ళని చూసి చూడనట్టుగా ఉంటే, తర్వాత సీనియర్ లెవెల్స్ లో జరుగుతున్న కరప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పెద్ద స్థాయిలో జరుగుతున్న ఈ లంచగొండితనం, అవినీతి, దీనివల్ల ఏంటంటే డౌన్ బిలో ది లైన్ వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. ఇంకా పై వాళ్ళే తీసుకుంటున్నారు మాకేంటి అన్నది ఒక ఓపెన్ గా వాళ్ళకు అయిపోతుంది. దే డూ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సీరియస్ అంశాలు. వీటన్నిటిని కూడా మనం లక్ష్మీనారాయణ గారు, ఈ పార్టీల బాధ్యతకు సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా ఏంటంటే చాలా పార్టీల్లో ఎలాంటి నేతలు ఉంటున్నారు, అధికార పార్టీ శాసనసభ్యులు కానీ కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీ, అంటే అన్ని తాను మొక్కలే అన్నట్టుగా చాలా చోట్ల ఈ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఎలాంటి సంస్కరణలు రావాలంటారు ఇలాంటి వాళ్ళ విషయంలో?
సంస్కరణల విషయంలో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్పెషల్ కోర్ట్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోర్టులలో 1 సంవత్సరంలోనే ఈ కేసులన్నీ పరిష్కారం అవ్వాలన్నది కూడా అప్పుడు నిర్ణయించడం జరిగింది. కానీ ఏంటంటే మన లీగల్ వ్యవస్థలో ఉన్న ఈ అనేక ఇష్యూస్ వల్ల మ్యాటర్స్ ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఒక అప్లికేషన్ వేయడం, ఆ అప్లికేషన్ పై కోర్టుకు వెళ్ళడము, ఆ విధంగా చేయడం వల్ల ఇవన్నీ కూడా ఆశించినంత త్వరగా కేసులు అవ్వట్లేదు. తర్వాత ఏంటంటే ఎవరి మీద నేరారోపణలు సిద్ధమవుతాయో, అవి ప్రూవ్ చేయబడతాయో వాటిని పర్మనెంట్ గా పాలిటిక్స్ నుంచి వాళ్ళని తీసేయాలన్నది కూడా మొన్న జరిగిన దాంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు గవర్నమెంట్స్ కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే 6 సంవత్సరాలు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది కాకుండా ఇంకా వాళ్ళకు కంటెస్ట్ చేసే అవకాశం లేకుండా చేయాలన్నది కూడా ఒకటి సూచిస్తున్న సంస్కరణ. తర్వాత పొలిటికల్ సంస్కరణ, పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ లో కూడా మార్పులు రావాలి. ఇటువంటి వాళ్లకు టికెట్స్ ఇవ్వకూడదు అన్నది, ఆ విధంగా కూడా మార్పులు తీసుకురావాలి. సో లెట్ us see అండి, త్వరగా సత్వర న్యాయం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్, తర్వాత అప్హోల్డింగ్ ది కాన్స్టిట్యూషన్, ఈ 3 కూడా చాలా ప్రధానమైన అంశాలు ప్రజాస్వామ్యం. ఇవి గనక చేయకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇది గమనించాల్సిన విషయం. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు. ఖచ్చితంగా ఊరుకో వన్మా రాఘవ లాంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది సెటిల్మెంట్లు పాల్పడుతున్నారు, కలెక్షన్లు కింగులుగా మారుతున్నారు అనేది క్లియర్ కట్గా చాలా ప్రాంతాల్లో మనకి కనిపిస్తున్న వాస్తవం. ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలి. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ లాంటి వ్యవస్థల సహాయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థ కరెక్ట్ కాదు. అలాగే పార్టీలు కూడా బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలోనూ, రాజకీయాల్లో ప్రోత్సహించడంలోనూ ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఓవరాల్గా అటు వన్మా రాఘవ ఇన్సిడెంటే కాకుండా చాలా ప్రాంతాల్లో, చాలా చోట్ల ఈ ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ, కొన్ని చోట్ల అధికారులు కానీ ఈ సెటిల్మెంట్లు దందాలకు పాల్పడుతున్న ఈ వాతావరణం కరెక్ట్ కాదు. అటు కొన్ని కేసులు లాంగ్ పీరియడ్ కంటిన్యూ అవుతుండడం, ఏమీ తేలకపోవడంతో ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తానో, ఒక ఎంపీ దగ్గరికి వెళ్తానో, వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్తానో సెటిల్మెంట్ అవుతుందన్న ఆ ధోరణి నుంచి ప్రజలు బయటపడాలి. సొసైటీకి బాధ్యత ఉందనేది నిపుణులు సూచిస్తున్న అంశంగా కనిపిస్తోంది. చూద్దాం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడు వన్మా రాఘవ ఇన్సిడెంట్ ఇలాంటి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పాఠం అవుతుందా? మిగతా చోట్ల అందరూ జాగ్రత్త పడతారా? ఇలాంటి వాతావరణం లేకుండా చూస్తామా? పార్టీలు కూడా బయటికి చెప్పే మాటలు వేరు, చేతలు వేరన్న ఒక ఆరోపణ పార్టీలపై ఉంది కాబట్టి పార్టీలు కూడా ఆ రీతిని వ్యవహరిస్తాయా? రానున్న రోజుల్లోనే సమాధానం దొరకపోతుంది. ఒకవేళ అలా వ్యవహరించకపోతే 10 టీవీ లాంటి మీడియా కానీ, అలాగే బాధ్యత కలిగిన ప్రజలు కానీ ఖచ్చితంగా ప్రశ్నిస్తారన్న విషయం రాజకీయ నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోవాలని 10 టీవీ సూచన చేస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపు